విజయవాడ నగరం సాంస్కృతిక వైభవానికి వేదికగా మారబోతోంది. ఆవకాయ అమరావతి పేరుతో నిర్వహించనున్న ఈ ఉత్సవం తెలుగువారి కళలు, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు. తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని చాటి చెప్పేలా విజయవాడ వేదికగా అమరావతి ఆవకాయ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏపీ పర్యాటక శాఖ, టీంవర్క్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు పున్నమిఘాట్, భవానీ ఐలాండ్ వేదికగా ఈ వేడుకలు నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. సాహిత్య కళలకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా పర్యాటక శాఖ టీం అయితే ఆవకాయ అమరావతి అనే కార్యక్రమంతో తెలుగు సినిమా, సాహిత్యం మరియు కళలకు ప్రాధాన్యతనిస్తుంది. అయితే సంక్రాంతి ముందుగానే ప్రజలకు విందుని ఇవ్వబోతున్న ఈ ఆవకాయ అమరావతి స్టోరీ చూసేద్దాం రండి. విజయవాడలోని కృష్ణానది తీరం రేపటి నుండి ఒక అద్భుతమైన సాంస్కృతిక వేదికగా మారబోతోంది. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఆవకాయ పేరుతో రాజధాని అమరావతి వైభవాన్ని చాటి చెప్పేలా ఈ ఉత్సవానికి రూపకల్పన చేశారు. తెలుగు సినిమా, సాహిత్యం, జానపద కళలు మరియు రుచులను ప్రపంచానికి పరిచయం చేయటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నవలల నుంచి వెండితెర వరకు తెలుగు రచనల గుబాళింపుపై ఉద్దండులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్లు, డిజిటల్ యుగంలో తెలుగు సినిమా భవిష్యత్తుతో పాటు బుర్రకథలు, కూచిపూడి నాట్యం వంటి వాటిపైన చర్చలు జరుగుతాయి. రచయితలు, చిత్ర నిర్మాతలు, సంగీతకారులు, కళాకారులతో ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయి. వీటితో పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. 8వ తేదీ కృష్ణానది ఒడ్డున పున్నమిఘాట్ దగ్గర జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, యూరోపియన్ యూనియన్ రాయబారి హెచ్ఈ హెర్విట్ డాల్ఫిన్ పాల్గొంటారు. ఇక పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు అమరావతి బ్రాండ్ ఇమేజ్ను పెంపొందేందుకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా కృష్ణానదిలో లేజర్ షోలు మరియు ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తొలి రోజు తోలుబొమ్మల ఊరేగింపు, తీర్మర డప్పుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. జామర్స్ సంగీత ప్రదర్శన, పున్నమిఘాట్ వద్ద నిర్వహించే హారతి, హౌస్ బోట్ ప్రారంభోత్సవం, శంఖం, నగార, డ్రమ్స్ ప్రదర్శనతో మొదటి రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. రెండవ రోజు భవానీ ద్వీపంలో కార్యక్రమాలు ఉంటాయి. సినిమాలో విలన్ పాత్రలపై ఆసక్తికర చర్చలు నిర్వహిస్తారు. కదా, సంగీతం, సాహిత్యం, కళలు, కవిత్వం, నృత్యం వంటి ఎన్నో మన సాంప్రదాయమైన కళలకి సంబంధించి ఒక పెద్దపీట వేస్తున్న ఆవకాయ అమరావతి కార్యక్రమానికి సంబంధించి ఇన్ని అరేంజ్మెంట్స్ చూశారు. అలాగే 8, 9, 10వ తారీఖుల్లో ఆవకాయ అమరావతి అద్భుత రీతిలో అయితే కనబడిపోతుంది. మా భవానీ ఐలాండ్, కృష్ణానది ఎంతో శోభానమయంగా ముస్తాబవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ 3 రోజుల ఉత్సవాల్లో సందర్శకుల కోసం అనేక ఆసక్తికరమైన అంశాలు సిద్ధం చేశారు. తెలుగు సాహితీ దిగ్గజాలతో చర్చలు, సినీ ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమాలు మరియు పురాతన కళారూపాల ప్రదర్శనలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. భవానీ ఐలాండ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఆంధ్రప్రదేశ్ విశిష్ట హస్తకళలు మరియు నోరూరించే పిండి వంటలు అందుబాటులో ఉంటాయి. కుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని పెంచడమే కాకుండా నేటి తరం యువతకు మన సంస్కృతి గొప్పతనాన్ని వివరించేలా ఈ వేడుకలను తీర్చిదిద్దారు. సంక్రాంతి పండుగకు ముందే విజయవాడలో పండుగ వాతావరణం నెలకొలేలా ఈ ఉత్సాహం దోహదపడుతోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel